ఉదయగిరి మండలంలో పలు ఉన్నత పాఠశాలలందు విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయగిరి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు స్థానిక హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసన్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ మండలంలో మెగా డిఎస్సి 2025 ద్వారా 15 మంది టీచర్లు సోమవారం విధులకు హాజరయ్యారన్నారు. 15 మంది స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారన్నారు. దీంతో అన్ని ఉన్నత పాఠశాలల్లో టీచర్లు కొరత కొంతమేర తీరినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెడ్ మాస్టర్ శ్రీనివాసన్ సూచించారు. నూతన స్కూల్ అసిస్టెంట్లు 15 మంది షేక్ గులాం రసూల్ హిందీ, ఏ కుమార్ ఇంగ్లీష్, ఓ సుప్రజ ఇంగ్లీష్, ఏ వెంకట సురేష్ పిఈ, ఏ పద్మజ పిఎస్, బివి సుబ్బయ్య పిఈ, ఎస్డి జమీర్ అహ్మద్ ఈ, ఎం ప్రసాద్ పిఎస్, వై సుధాకర్ టి, కె గోపి ఎస్ఎస్, ఎస్కే గాయజుద్దీన్ యు, ఎం లక్ష్మయ్య ఈ, సిహెచ్ ఏడుకొండలు పిఈ, ఎన్బి పెంచలమ్మ పిఎస్, ఎస్ కామేశ్వరి హెచ్. ఈ నూతన టీచర్లకు పలువురు టీచర్లు, యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు. నమస్కారం, నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం గారిని. ఈరోజు మన ప్రభుత్వం మెగా డిఎస్సి తరఫున మొత్తము మన స్కూల్కి 15 మంది ఉపాధ్యాయులను కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు విధుల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి అలాగే కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలతో ఏ విధంగా మెలగాలి, పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలని తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పాఠశాలలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. కావున ఉదయగిరి ప్రజలందరూ మన ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మన స్కూల్లో పిల్లలందరినీ జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో అడుగుతున్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా మా యూటీఎఫ్ పక్షాన కలవడానికి వచ్చాం. వాళ్ళందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిందిగా వారందరినీ కూడా కోరుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కృషి చేసి ఎన్రోల్మెంట్ పెంచి పాఠశాలలు చక్కగా పనిచేసేటట్టు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.